ప్రభునామంలో చేరువచ్చిన మీకెల్లరకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ మధ్య నిలవడానికి పర్సనల్గా కొంత అభ్యంతరం ఉన్నప్పటికీ దేవుని యొక్క పరిచర్యను విస్మరించడం సరి అయిన పని కాదని నేను అంగీకరించడం జరిగింది. అయితే ఈరోజు చెప్పబోయేటువంటి వాక్య భాగాలని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను నేను వాదార్చుకోవడానికి కూడా దేవుని యొక్క వాక్యం చాలా ఉపయోగపడిందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదేనా మరి లేమన్ సండే సందర్భంగా ఇండియన్ ఎవరీ హోమ్ క్రూసేడ్లో భాగంగా మరి చంటిబాబు గారు కాకినాడ నుంచి విచ్చేసి ఈహెచ్సి తరఫున అనేకమైనటువంటి వివరాలు క్లుప్తంగా మనకు తెలియజేయడం జరిగింది. చంటిబాబు గారు కూడా చాలా సీనియర్ పాస్టర్, కొల్లి చంటిబాబు గారు. ఆయన రిటైర్మెంట్కి కూడా దగ్గరగా ఉన్నారు. నాకన్నా బాగా ఆయన దేవుని వాక్యాన్ని చెప్పగల సామర్థ్యం కలిగిన వారు అయినప్పటికీ మన సంఘం యొక్క నిబంధనల మేరకు ఈ అవకాశాన్ని మరి నాకు అప్పగించారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దానికి ముందుగా మరి ఎవరీ హోమ్ క్రూసేడ్ అనేటువంటి భాగంలో ఎంతోమంది సేవకులు చాలా గొప్ప సేవను అందిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది. దానిని ఆధారం చేసుకుని మరి ఎవరీ హోమ్ క్రూసేడ్ అనేది జరుగుతూ ఉంది. నేను చదువుతాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మరి ఈ మాటలను వారు మూల వాక్యంగా గ్రహించి ఈరోజు సమస్త జనులను ఆయన శిష్యులుగా చేసేటువంటి పరిచర్యలో మరి ఈహెచ్సి పని చేస్తూ ఉందని మన చంటిబాబు గారు చెప్పినటువంటి మాటల ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనకి ప్రథమ సువార్థికుడు మన యేసుక్రీస్తే. ఆయన అనుచరులుగా ఆయన శిష్యులుగా మనందరం పని చేయవలసిన వారమై ఉన్నామని ఇదేనా మీరంతా గమనించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మన చర్చెస్ చాలా ఎదగాలి అంటే మనకేముండాలంటే బలమైన ప్రార్థనలు ఉండాలి. అలాగే చర్చెస్ బలంగా మరి వాడబడాలి అంటే కూడా మన యొక్క వర్షిప్ అనేది చాలా బలంగా ఉండాలట. అలాగే మనం వెచ్చని స్థితిలో సంఘాలు నడపబడాలంటే కూడా మన యొక్క సహవాసము చాలా మరి వెచ్చని స్థితిలో ఉండగలగాలి. అలాగే మనం ఒక లోతైన డిసైపుల్షిప్ని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అనుచరులుగా మారాల్సినటువంటి అవసరాన్ని మరి ఈ ఎవరీ హోమ్ క్రూసేడ్ తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మనం అవుట్ రీచ్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అన్యుల మధ్య మనం
సేవను విస్తరింప చేయాల్సిన అవసరం ఉంది. మరి అవసరాన్ని మనం ఇలా ఈహెచ్సి వంటి మరి పర్యాయ సంఘాల ద్వారా మనం బలపరచినటువంటి అవసరం ఉంది. అలాగే మనం మన యొక్క సేవలని చాలా విస్తరించి సంఘాలలో చేయాలి. అందులో భాగంగానే మరి ఈహెచ్సి వంటి సంఘాలకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం చర్చెస్ గ్రో సాక్రిఫిషియల్ త్రూ సెండింగ్, మనం సమర్పించుకోవాలి. మన సమర్పణల ద్వారా, మన యొక్క నిధుల ద్వారా వారిని మనం ప్రోత్సహించినట్లయితే వారు మనం వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు వారు వెళ్ళి అనేక మందిని ఆయన కొరకు మరి శిష్యులుగా చేసేటువంటి భాగంలో వారు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పనిలో చాలా నిరాడంబరత్వం ఉంటుంది. గమనించండి, అతి తక్కువ అమౌంట్కి వారు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ చంటిబాబు గారు ఉన్నారు, ఆయన నేను కించపరచట్లేదు, కానీ ఆయన యొక్క సేవా తత్పరతను మీకు తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాను. ఆయనే కాదు, ఆయనలా చేసేటువంటి అనేక మంది, బూదిగంత సువార్త అవనివ్వండి, ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే మన సమయం సరిపోదు. కానీ ఈరోజు మనం మన సంఘంలో పనిచేసేటువంటి సెక్స్టన్ కానివ్వండి, లేకపోతే కేర్ టేకర్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల కన్నా తక్కువ వేతనాలకి వారు సమర్పణతో పనిచేస్తూ ఉంటారు. పాస్టర్ అనేటప్పటికీ మనం అనుకుంటాము టీవీల్లో కోట్లు వేసుకునేటువంటి ప్రసంగాలు చేసేటువంటి ఆ పెద్దలతో పోల్చేసుకుంటుంటాం. వీళ్ళకి చాలా ధనం వచ్చేస్తుంది, విస్తరించినటువంటి ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదు, సమర్పణతో పనిచేస్తూ ఉంటారు. కనుక వాళ్ళని మనం మరింత ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది దరిదాపు ఒక 50-55 పేర్లు చదివారు ఆయన. వాళ్ళంతా సహకరిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఇంకా సంఘంలో మరింత ఎక్కువ మంది మరి ఈహెచ్సికి ప్రోత్సహించి మరి అనేక మందిని ఆయన యొక్క శిష్యులుగా తయారు చేసేటువంటి భాగంలో మనందరం పాలి భాగస్తులు కావాలని నేను మనసా వాచ కోరుకుంటూ మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుంది. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన నీ యొక్క పాద సన్నిధి చేరి అల్పులైన మేము, అయోగ్యులైన మేము ప్రభువా నీ వాక్యాన్ని ఆయన మరి ధ్యానించాలని, నీ వాక్యాన్ని ప్రభా మరి మేము నెమరు వేసుకోవాలని ఆయన సిద్ధపడుచు ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లుగా నీ కృప చొప్పున నడిపించమని ఆయన ఈ యొక్క బోరధ్వని వినిచున్నటువంటి ప్రతి వ్యక్తిని నీ వాక్యంతో సంధించమని నాయన మరి ఈ యొక్క ప్రాంగణం చుట్టూ కూడా నీ దూతలు కావలించమని నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘమా, ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాలు విలాప వాక్యములు 3వ అధ్యాయము 55 వచనం నుంచి 58 వచనం వరకు, అలాగే మరి లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలలోని సారాంశాన్ని మనం ఈరోజు నెమరు వేసుకుందాము. అయితే మరి ఈ వాక్య భాగాల్లో బట్టి మనం చూస్తే లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి కలవాలని, దేవుణ్ణి వెతుకుతూ ఆయా స్థలాలకు, ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆ వివరాల్లోకి వెళ్ళను కానీ మరి నీవెక్కడ ఉంటే అక్కడికే దిగి వచ్చేటువంటి దేవుడు మన దేవుడని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. నీవెక్కడ ఉంటే అక్కడికే దిగి వచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు నేను ఇచ్చిన ఈ టైటిల్ ఏంటంటే నీ యొద్దకే దిగి వచ్చే దేవుడు. మన బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాము. మరి ఎడారిలో ఉన్నటువంటి యోహానుతో దేవుడు అన్నాడు. పద్మాసు ద్వీపంలో దేవుడు ఆయనతో నివసించడం వల్ల మనం ఈరోజు ప్రకటన గ్రంథాన్ని చదువుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, మన బ్రతుకులను సిద్ధం చేసుకునేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని యోహాను భక్తుని ద్వారా మనం పొందగలిగాం. చెరసాలలో
పౌలు శీలలతో దేవుడున్నాడు, సింహాల బోనులో దానియేలుతో దేవుడున్నాడు, అగ్నిగుండంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలతో దేవుడున్నాడు. మరి పేదరాలైనటువంటి సారెపతి విధవరాలు ఇంటికి దేవుడు వెళ్ళాడు. మరి నీవు రోడ్డు పక్కన పడి ఉన్న ఆయన నిన్ను వెతుకుతూ గగనాన్ని చీల్చుకొని నీ దగ్గరకు వస్తాడు. దేవుడు నా దగ్గరకు వచ్చాడు నేను రోడ్డు మీద పడున్నప్పుడు. మీకు తెలుసు, మీ అందరికీ గతంలో చెప్పాను, 2004లో నేను యాక్సిడెంట్కి గురైనప్పుడు మన ఊరు కాదు మన భాష కానటువంటి ప్రదేశంలో నేను రోడ్ యాక్సిడెంట్కి గురైనప్పుడు బస్సు కింద నేను నా కాలు పడి నలిగి రోడ్డుపై పడి ఉన్నప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చాడు. నేను ఒకటే మాట చెప్పా, ఇంకా నాకు స్పృహ ఉంది, దేవా నా పాపాలు క్షమించు అన్నాను, అంతే. ఆ రోడ్డు మీద అక్కడ తమిళనాడుకి సంబంధించినటువంటి 3 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. నా భాష వారికి రాదు, వారి భాష నాకు రాదు, కానీ వారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడంలో 2 మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఒక ఆయన నడుం కట్టి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు నాతో పాటు ఉన్నాడు. ఈరోజు నేను మీకు సగర్వంగా సాక్ష్యం చెప్తున్నాను, నీవు రోడ్డు పక్కన పడి ఉన్న ఆయన నిన్ను వెతుకుతూ గగనాన్ని చీల్చుకొని నీ దగ్గరకు వస్తాడు. ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము 55-58లో దేవుని సన్నిధిని గురించి ఇర్మియా ప్రవక్త తన స్వీయ అనుభవాన్ని, అంటే తన సొంత అనుభవాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇర్మియా కోసం మనం ఆలోచన చేస్తే, దావీదు కాలంలో ప్రముఖ యాజకులలో ఒకడైనటువంటి అబ్యాతారు వంశానికి చెందినవాడట ఇర్మియా. ఇర్మియాకి 20 సంవత్సరాల వయసు, అంటే బహు యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుని ప్రవచనాలు సందేశాలుగా అందించేవాడట. ఇర్మియా గొప్ప ప్రవక్తలలో ఒకడుగా చెప్పబడ్డాడు. అంతేకాదు, ఇర్మియా ప్రవచనాలలో ఒక 3 ముఖ్యమైనటువంటి ప్రవచనాలు మనం చెప్పుకొని ముందుకెళ్ళిపోదాం. ఒకటి, రాచరికంలో రాజప్రసాదాలు ఉంటాయి, అంటే రాజులకు విస్తారమైనటువంటి గౌరవాలు ఉంటాయి. ఆ రాజప్రసాదాలు మన యెరూషలేము పట్టణంలో కూడా ఉండేవి. అలాగే యెరూషలేములో ఆరాధనలు ముఖ్యం. రాజప్రసాదాలు ఆరాధనలో ముఖ్యం కాదు, కానీ సినాయి పర్వతం మీద మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రమే ఈ ఇశ్రాయేలు సమాజాన్ని మరి దేవునిలోకి నడిపిస్తుంది, వారి బ్రతుకులను సరిచేస్తుందని చెప్పేసి గట్టిగా వాదన చేసిన వాడు ఇర్మియా భక్తుడు. అలాగే మరి యోధా రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఒక ప్రవచనం చెప్పాడు. యోధా రాజ్యంలో జరిగినటువంటి పాపాలను బట్టి దేవుడు యోధాను, అంటే యోధా సామ్రాజ్యాన్ని శిక్షిస్తున్నప్పుడు నెబుకద్నెజరుకి అప్పగిచ్చాడు. అప్పుడు యెరూషలేము పతనానికి ముందే యోధాధిపతులు తల ఒగ్గి జరగబోయేటువంటి ఘోర నాశనం నుంచి యోధాను కాపాడుకోవాలని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడట. కానీ ఆనాటి మరి యెహోయాకీము, అలాగే సిద్కియా అనేటువంటి ఆ కాలపు రాజులు ఈ ఇర్మియా ప్రవక్త యొక్క మాటలు వినలేదు కనుక వాళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారంటే, యెరూషలేము పట్టణం నాశనమైపోయి, పాడు దెబ్బ అయిపోయి సమూలంగా నాశనం అయ్యేటువంటి స్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు ఆ రాజులుగా నా మాట విని ఉంటుంటే, ఇర్మియా ప్రవక్త మాటలు విని ఉండుంటే, ఈరోజు మనం ఆ సొలొమోను మహారాజు కట్టినటువంటి ఆ యెరూషలేము పట్టణాన్ని కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయం, సుందరమైన దేవాలయాన్ని ఈరోజు మనం కూడా ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిందని చెప్పి ఈవేళ మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి యెరూషలేము పతనం తర్వాత కూడా ఆయన మరొక ముఖ్యమైనటువంటి ప్రవచనాన్ని చెప్పాడు. అదేంటంటే, బబులోను సామ్రాజ్యం వాళ్ళు యెరూషలేముని మరి దండెత్తి వాళ్ళ స్వాధీనం చేసుకున్న తర్వాత బబులోను సామ్రాజ్యం గురించి కూడా ఒక గొప్ప ప్రవచనం చెప్పాడు. మీరు ఏదైతే విత్తుతారో
దానిని మీరు కోయాల్సి వస్తుంది నెబుకద్నెజర్ మహారాజా అని చెప్పి ఆయనకి కూడా ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు. ఆ ప్రవచనాన్ని బట్టి ఆయన్ని శిక్షించడం జరిగింది. యెరూషలేము అనేది నెబుకద్నెజరు 2 సార్లు దండయాత్ర చేశాడు. దాని మీద క్రీస్తు పూర్వం 598లోను 587లోను చేశాడు. మొదటిసారట కప్పం కట్టలేదని, ఒక సామంతరాజు చక్రవర్తికి కప్పం కట్టాలి, ట్యాక్స్ పే చేయాలి. అలా ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి ఆ రోజు ఆయన నెబుకద్నెజరు మన యెరూషలేము పట్టణాన్ని శిక్షించాడు, దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర చేసినప్పుడే మీరు తల ఒగ్గండి అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ చాలా టైం ఉంది. ఆ రోజు సంవత్సరన్నర కాలం యెరూషలేము పట్టణంలోకి ఆహార పదార్థాలు రాకుండా ఆప్ చేశారు. పూర్వం దండయాత్రలు చేసేటప్పుడు ఏం చేసేవారంటే గవినులు ఉండేవి పట్టణాలకి, ఆ పట్టణాల్లోకి అన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి కనుక వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకుని వాటిని మూసేసి లోపలికి ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ రాకుండా చేసేసేవారు. అలాగా ఈ యెరూషలేము పట్టణానికి సంవత్సరన్నర కాలం ఈ ఆహార పదార్థాలన్నీ రాకుండా చేసినప్పుడు బహుశా ఇర్మియా ప్రవచించుంటాడు, మీరు తలొగ్గండి, ఈ పట్టణాన్ని ఈ సామ్రాజ్యాన్ని కాపాడండి అని ప్రవచనం చేసి ఉంటాడు. ఆ ప్రవచనాన్ని వాళ్ళు వినలేదు కనుక ఆ రోజు ఈ కప్పం కట్టలేనటువంటి పరిస్థితుల వల్ల ఆ యెహోయాకీముని ఆ రోజు వాళ్ళు దండయాత్రలో చెరపట్టి ఆయన్ని, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులని, అలాగే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే నిపుణత కలిగి పని చేయగలుగుతారో, ఏ పనిలో ఎవడ నిపుణుడో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు బబులోను సామ్రాజ్యానికి. పేద రైతుల్ని, నిరుపేదల్ని వదిలేశారట. గమనించండి, ఈరోజు పేదలను పట్టించుకోకపోవడమే కాదు, ఆ రోజు కూడా నిరుపేదలను పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈ మానవ సమాజంలో లేవని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతమందిని వదిలేశారో తెలియదు కానీ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం 4700 మందిని తీసుకెళ్ళిపోయారట. అలాగే మరొకసారి ఏం చేశారంటే వీళ్ళు 587లో కూడా వాళ్ళు ఏం చేశారంటే మరొకసారి దండయాత్ర చేశారు. ఎందుకంటే అప్పుడు సిద్కి అనేటువంటి రాజు యెరూషలేముని పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో అతను కూడా ఎదురు తిరిగాడట. ఇక ఈయన్ని వదిలేస్తే సుఖం లేదని చెప్పేసి బబులోను చక్రవర్తి మొత్తం యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని, అక్కడ ప్రాకారాలని మొత్తం సర్వనాశనం చేశాడట. సర్వనాశనం చేసేసి సిద్కి ఎదురుకుండా అతని కుమారులందరినీ చంపేశాడు. అతన్ని కళ్ళు తీసేశాడు. అతన్ని ఈడ్చుకుంటూ అతన్ని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి సామగ్రిని అంతటిని కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని ఏర్పాటు చేశారు. దేవుని వాగ్దానాన్ని భంగం చేసినటువంటి పరిస్థితి ఉంది. దావీదుకు సింహాసనం మరి ఏలడానికి ఒకడు ఉంటాడు అనేటువంటి ఆ పరిస్థితుల్ని వాళ్ళు విధ్వంసం చేసి దావీదు వంశం నుంచి రాజు లేకుండా చేశారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అక్కడ చెరలో ఉండడం అంటే బబులోని చెరలో బ్రతకడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో మనం చరిత్రలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం అవగాహన చేసుకోవాలి. వాటి ప్రకారం మనం నడాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ సంస్కృతి, అక్కడ మతాన్ని మనం అవలంబించడం, గౌరవించడం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. బబులోని వాళ్ళు మర్దోక్ అనేటువంటి దేవతని పూజించేవారట. ఆ దేవతను పూజించకే కదా దానియేలుని సింహపు గోనెలు వేశారు, శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండాల్లో వేశారు. అంచేత అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఆ కాలంలో జరుగుతున్నప్పుడు ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని మొత్తం అంతా ఆయన రాయలేదు కానీ కొన్ని ఆయన రాయడం జరిగింది. అయితే ఆ విలాప వాక్యాలు అనేటువంటి గ్రంథం మనం అంతా చదివితే మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ యెరూషలేములో జరిగినటువంటి అపారమైనటువంటి నష్టం గురించి, తీవ్రమైనటువంటి దుఃఖం, చెరలో వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ విలాప వాక్యాల ద్వారా మనం చదివితే గ్రహించగలుగుతాం. అలాగే మనం ఇప్పుడు ఎంచుకున్నటువంటి ఈ 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే
దేవుని అనంతమైనటువంటి ప్రేమ, శత్రువుల బారి నుంచి తన ప్రజలను కాపాడాలనేటువంటి ఈ ప్రగాఢ వాంఛ ఎలా ఉందో ఆ అంశాలని మనం ఈ 3వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే మరి మనం చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ 3వ అధ్యాయం 55, 58 వచనాలని మనం ఒకసారి ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో మనం తెలుసుకోవడానికి ఉన్న అంశాలు ఏంటంటే, వేదన నుంచి నిరీక్షణకు మారడం అనేది దేవునిపై గల నమ్మకము, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని, ఆ నమ్మకము, విశ్వాసము ఇర్మియా కలిగి ఉన్నాడనేటువంటి అంశాలని మనం ఎంచుకున్నటువంటి వచనాలు తెలియజేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. చెరలో ఉన్నవాడికి విపరీతమైనటువంటి వేదన ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర్యాన్ని అంతా కోల్పోతూ ఉంటాడు. ఈ స్వాతంత్ర్యం కోల్పోయిన స్థితిలో గత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు వాడికి బహు వేదన కలుగుతుంది. కనుక ఆ వేదన నుంచి నిరీక్షణ కావాలి. నేను ఏదో రోజుకి తిరిగి నా పూర్వపు స్థితిని, నా గొప్ప స్థాయిని నేను తిరిగి పొందగలుగుతాననేదే నిరీక్షణ. ఆ నిరీక్షణలకు మారడానికి దేవునిపై ఏముండాలా? నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఈ 2 ఇర్మియాలో మరి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే ఆయన ఈ వచనాల్ని మనకి బోధించగలుగుతూ ఉన్నాడు. దేవుడు ఎంత నిశ్చయంగా శిక్షిస్తాడో అంతే నిశ్చయంగా రక్షిస్తాడనేది ఇర్మియా యొక్క నమ్మకం. తప్పు చేసినప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు ఎంతగా ఖచ్చితంగా శిక్షించేవాడో అలాగే ప్రేమను కూడా అప్పుడు ఆయన చూపించేవాడు అన్నమాట. ఆ అంశాన్ని ఇర్మియా మనకు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. అలాగే మరి ఇర్మియా అప్పుడు ఏదైనా తప్పు చేశాడంటే ఏ తప్పు చేయలేదు, నీతి కార్యమే జరిగించాడు. ఓ నెబుకద్నెజరు, నీవు యెరూషలేముని నాశనం చేసావు, కానీ నీ మీద కూడా నువ్వేమి విత్తావో, అంటే నువ్వు ఎలాగ నాశనం చేసావో అటువంటి నాశనాన్ని నీవు పొందేటువంటి సమయం ఉంది, జాగ్రత్త అని చెప్పిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేశారట? అగాధమైనటువంటి బందీగృహంలో బంధించారట. విలాపవాక్యాలు మరి 55 వచనంలో ఉంటుంది, యెహోవా అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి. ఈ నోటీస్డ్ ఏమిటి? ఇర్మియా గ్రహించాడు. మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, మన ఎదుటి ఎవరికో చెప్పామనుకోండి, వాళ్ళు మన మాట విన్నారా లేదా అనే విషయాన్ని మనం ఎలాగైతే తిరిగి మనం గ్రహించగలుగుతామో, నోటీస్ చేయగలుగుతామో, అలాగే దేవుడు తన యొక్క మొరను విన్నాడని ఇర్మియా ఇక్కడ నోటీస్ చేస్తూ ఉన్నాడు. నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్ర పెట్టగా చెవిని మూసుకొనకము. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నా మాట ఆలకించావు కనుక సహాయం కొరకు నేను మొర్ర పెట్టగా నీ చెవిని దయచేసి మూసుకోవద్దు అని అగాధమైనటువంటి బందీగృహంలో ఉన్నటువంటి ఈ ఇర్మియా దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇర్మియా ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ కూడా ఆయన బంధించబడ్డాడు. నీవు ఖచ్చితమైన బ్రతుకు బ్రతికినా సరే, నీవు నీతి కార్యాలు చేసేవాడివైనా సరే, కొన్నిసార్లు అగాధమైనటువంటి బందీగృహంలో పడవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని అనకూడదు. మనం ప్రికాషన్గా తీసుకోవాల్సినటువంటి మాటలు ఏంటంటే, నీవు అగాధమైనటువంటి బందీగృహంలో పడినప్పుడు, నువ్వు గొప్ప శ్రమలో ఇరుక్కున్నప్పుడు దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అనకూడదట. నేనంటే దేవుడు ఇష్టపడటం లేదనేటువంటి మాట మన నోట రానియకూడదట. నన్నెందుకు దేవుడు ఈ హింసకు అప్పగించాడు అనే మాట మన హృదయంలో ఉండకూడదు. ఎందుకంటే యోసేపు చూడండి, యోసేపు ఏ నీతిమాలను పనిచేశాడని చెప్పి తీసుకెళ్ళి అక్కడ చెరసాల్లో పెట్టారు చెప్పండి. మనకు తెలుసు ఆ విషయం. నీతి కొరకు బ్రతికినటువంటి యోసేపు జీవితంలో చెరసాల తప్పలేదు. అలాగే నీతి కొరకు బ్రతికినటువంటి దానియేలు సింహబొన్నులకు వెళ్ళడం తప్పలేదు.
నీతి కొరకు బ్రతికినటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా మరి అగ్నిగుండంలో పడవేయబడక తప్పలేదు. గమనించండి, కొన్నిసార్లు నీ భక్తికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది కొంతకాలమే. మనం సహనంతో మరి ఎదురు చూస్తే ఆ సమయం వచ్చినప్పుడు గిన్నె నిండి పొర్లేలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయట. మరి యోసేపు జీవితంలో కూడా ఆయన సమయం కొరకు ఎదురు చూశాడే తప్ప దేవుని పట్ల ఎక్కడ నిరాశ నిస్పృహ అనేది యోసేపు జీవితంలో కనిపించలేదు. అందుకే ఆయన గిన్నె నిండి పొర్లినంత యుద్ధము చేయనక్కర్లేనటువంటి ఐగుప్తు వంటి గొప్ప సామ్రాజ్యానికి ఆయన రాచరికము చేయాల్సినటువంటి గొప్ప అవసరాన్ని వారికి కల్పించాడు. ఆయన గొప్ప అధిపతిగా, రాజు తర్వాత ఈయన ఇమ్మీడియట్ అధిపతిగా నియమించబడ్డాడు. అది కేవలము యోసేపు యొక్క నిరీక్షణ, విశ్వాసం మాత్రమే తప్ప మరి ఇంకేమీ కాదని నేను మీకు ఈరోజు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇర్మియా కూడా అగాధమైనటువంటి బందీగృహంలో ఉండి బాధపడడం లేదు, కానీ దేవుని వద్ద మొర్ర పెడతా ఉన్నాడు. 56వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయము కొరకు నేను మొర్ర పెట్టగా చెవిని మూసుకొనకము. ఈరోజు మరి నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను? నీకేదైనా కష్టం కలిగితే నీవు నిందించుకుంటున్నావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న వారిని నిందిస్తున్నావా? లేక చివరికి నీ దేవుణ్ణి కూడా నిందించేటువంటి స్థితిలోనికి నువ్వు దిగజారిపోతున్నావా? జాగ్రత్త. మన నాలుకను బహు జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో మరి ఆసాపు కీర్తనలో కూడా, అంటే 81వ కీర్తన ఆసాపు రాశారు. అందులో 3వ వచనంలో ఉంటుంది, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించే దినమకు పొన్నమ నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పొన్నమి నాడు కొమ్ము ఊదుడి. అంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించిన దినమున కొమ్ము ఊదాలి. గాఢాంధకారపు చీకటి కొన్ని సందర్భాల్లో నీకు కలిగినప్పుడు కూడా, ఆ అనుభవాలు కూడా నువ్వు నడిచినప్పుడు కూడా అమావాస్య రోజు కూడా నువ్వేం చేయాలట? కొమ్ము వదలట. అంటే నీకు కంఫర్ట్ లేనప్పుడు కూడా నువ్వేం చేయాలా? ఆయనను స్తుతించాలి అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి తల్లిదండ్రులు ఒక చిన్న అబ్బాయిని, అంటే వాళ్ళ బిడ్డని సమూయేలులాగా దేవుని సన్నిధిలో పెంచుతూ ఉన్నారు. ఆ బిడ్డ నిత్యము దేవుని యొక్క మాటలు మాత్రమే వింటున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు. ఆ యవనస్తుడిగా ఆ చర్చిలో అతను కొయిర్ లీడర్గా కూడా ఉన్నాడు. దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. అతని గానామృతం ద్వారా అనేక మంది తృప్తి చెందుతూ ఉన్నారు. దేవుడు మహింపరచబడతా ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ఆ బిడ్డ ఒకరోజు దగ్గు వచ్చిందట. ఆ దగ్గులో అతనికి నోట నుంచి రక్తం పడింది. వెంటనే పెద్దోళ్ళు చెప్తాడు కదా, ఏదో వేడి చేసి ఉంటుందిరా బాబు, అందువల్ల వచ్చింది అని అన్నారు. కానీ ఆ దగ్గు తగ్గలేదు. ఆ అబ్బాయికి అలాగే బ్లడ్ పడతా ఉంది. డాక్టర్స్కి చూపించారు. డాక్టర్స్ అతన్ని చెక్ చేసిన తర్వాత ఈ అబ్బాయికి నాలుక క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ ఉందని చెప్పారట. సరే ఏం చెయ్యాలి? దాని మీద ఎన్నో మంత్రాలు జరిగాయి. చివరికి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఆ అబ్బాయికి నాలుక తీసేయాలండి, నాలుక తీసేస్తే ఆ అబ్బాయి ప్రాణంతో ఉంటాడు, అలా కాని పక్షంలో ఆ అబ్బాయి ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పారట. వెంటనే తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు.
ఆ అబ్బాయికి కూడా వేదన కలుగుతుంది, దుఃఖిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ అబ్బాయి నాలుక తీసేయడం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సరే, డాక్టర్లు ఒక దినాన నిర్ణయించారు, ఈరోజు ఆ అబ్బాయికి నాలుక మరి కట్ చేద్దాము, ఆపరేషన్ క్లియర్ చేద్దాము, ఓ పని చేయండి. మరలా ఎప్పుడు కూడా ఆ అబ్బాయి మాట్లాడేటువంటి ఆ అబ్బాయి స్వరం ఎలా ఉంటుందో అబ్బాయికి తెలియదు కదా, అంచేత ఆ అబ్బాయి మాటలు రికార్డ్ చేయండి. ఎప్పుడైనా జీవితంలో అబ్బాయి ఆ మాటలు విని నేను ఎలా మాట్లాడేవాడినా, నేను ఎలా పాడేవానా అని ఓ జ్ఞాపకం మిగులుతుంది అతనికి అని చెప్పి జూనియర్ డాక్టర్స్కి చెప్పి వెళ్ళిపోయారు. సరే, ఈ అబ్బాయిని పిలిచారు తల్లిదండ్రులు, అలాగే వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు. ఆ అబ్బాయి కూడా ఉన్నారు. బాబు, ఈరోజు మరి నీకు ఇక ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవాళ రేపట్లో చేసేస్తాం కనుక నీవు ఆఖరిగా నువ్వేం మాటలు మాట్లాడతావో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే నీకు జ్ఞాపకం ఉండాలని మా ఆలోచన బాబు. అంచేత నువ్వు ఫైనల్గా ఏం మాట్లాడతావో చెప్తే దీని అనంతరం నీకు మేము ఫర్దర్గా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాము అని చెప్పి చెప్తే రికార్డింగ్ స్టార్ట్ చేసి, నువ్వు మాట్లాడినాయనా, నువ్వు పాడతావా, లేకపోతే బాగా పాడగలవు కాబట్టి పాడతావా, లేక మాట్లాడతావా, యు ప్రొసీడ్ అని చెప్పారు. ఆ అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని కీర్తనాకారుడు రాసినటువంటి 103వ కీర్తన అంతా చదివాడు, తన నోటితో అప్పగించాడు. అంటే ఆ కీర్తన ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ సమయంలో కూడా అది చూసి తల్లిదండ్రులు, వారి బంధువులు, డాక్టర్లు కూడా చివరికి బయటికి కనిపించలేనంత వేదనని అనుభవిస్తూ ఉన్నారు. ఆ యవ్వన బిడ్డ గుండెల్లో ఎలాంటి భక్తి బీజం నాటాడో దేవుడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. శ్రమలో కూడా అతను స్తుతిస్తూ ఉన్నాడు అన్న అంశాల మీద వాళ్ళ హృదయాలు కలత చెందుతూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నారు. గమనించండి, ఈరోజు మనం కూడా బ్రతికితే ఇలాంటి క్రైస్తవ జీవితం జీవించాలి, ఈ బాలుని వంటి జీవితాన్ని జీవించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. శ్రమలో కూడా మనం స్తుతించగలిగేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి నేను మీకు ఈరోజు దేవుని పేరట హెచ్చరిస్తూ ఉన్నాను. నాలుక కట్ చేసేటువంటి ఆఖరి సమయంలో కూడా దేవుడిని ఆ బిడ్డ స్తుతిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ గుండెల నిండా ఎలాంటి పవిత్రమైన ప్రేమ దేవుని పట్ల ఉందో మనం ఈరోజు గమనించవలసిన వారమేనో. ఫైనల్గా తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేశారు. టెస్టులు చేసిన తర్వాత అంటే ఈ క్షణానికి ఇంత ఉంది, ఎంతవరకు నాలుగు కట్ చేయాలి అనేటువంటి మెజర్మెంట్స్ చేసుకోవడం కోసం ఫైనల్ రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ జూనియర్ డాక్టర్ చూశారట, అందులో నార్మల్ అనిపిస్తుంది, రిపోర్ట్స్ చేంజ్డ్. అంటే ఈ అబ్బాయి రిపోర్ట్సేనా, ఇలాంటి అనుమానాలను కలుగుతున్నాయి. మళ్ళీ చేశారు, దగ్గరుండి చేశారు, దగ్గరుండి రిపోర్ట్లు తీపిచ్చారు, రిపోర్ట్స్ చేంజ్ అయిపోయి పెద్ద డాక్టర్లు చూపించారు. సార్ ఎలా ఎలా చేసాం, ఇదిగో ఈ రిపోర్ట్స్ వచ్చినాయి. డాక్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ బిడ్డని డాక్టర్స్ ఆశ్చర్యంతో అడిగారు, బాబు మేము గతంలో చూసిన రిపోర్ట్స్కి ఈ రిపోర్ట్స్కి అసలు సంబంధం లేదు, నువ్వు ప్యూర్లీ నార్మల్గా ఉన్నావు, ఇది ఎలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, ఎలా జరిగింది నీకేమన్నా తెలుసా అని అడిగితే ఆ అబ్బాయి అన్నాడట, నా దేవుణ్ణి స్తుతిస్తే అది నా స్థితిని మార్చింది అని చెప్పాడట. ఏం చెప్పాడు?
మనందరం చెప్పుకోవాల్సిన మాట, నా దేవుణ్ణి నేను స్తుతిస్తే నా స్థితి మార్చబడింది. అంటే స్తుతి నీ స్థితిని మార్చుద్ది. గమనించండి, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుందని ఈ దినాన మీరు మీ హృదయాలలో నాటుకోవాల్సినటువంటి ఒక గొప్ప సందేశం ఆ బిడ్డ మనకు అందిస్తా ఉన్నాడు. స్తుతించలేనటువంటి గడ్డు స్థితిలో కూడా నా దేవుడిని నేను స్తుతించాను, దేవుడే నా స్థితిని మార్చాడని ఆ బిడ్డ వారందరి ముందు గొప్పగా చెప్పడం జరిగింది. ఆ బిడ్డ పేరు ఎలెన్ కీ. అతను తదుపరి కాలంలో బీటెక్ పూర్తి చేసుకున్నాడు. దేవుని యొక్క సేవలో విస్తారంగా వాడబడుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులరా, అంధకారంలో ఉన్నారా? దేవుని స్తుతించండి. ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా గాఢాంధకారపు అగాధములో పడేస్తే అక్కడ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాడు. యోసేపుని నీరు లేనటువంటి ఆ దిగుడు బావిలో పడేస్తే చావు గోతిలో నుంచి యోసేపు దేవుని స్తుతించాడు. ఏ అన్నలైతే అందులో పడేశారో వాళ్ళే తిరిగి అతన్ని పైకి తీశారు. అంటే నీ శత్రువుని హృదయాన్ని మార్చగలిగేవాడు నీ దేవుడు మాత్రమే. ప్రియ సంగమా, జీవితంలో నీవు పడిపోయిన స్థితిలో ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండవు. దేవుడు నిన్ను కలుసుకునేటువంటి పవిత్ర స్థలం ఏదో తెలుసా? దేవుడు నిన్ను కలుసుకునేటువంటి పవిత్ర స్థలం ఏదో తెలుసా? నీ ప్రార్థనా గది. దేవుడు నిన్ను కలుసుకునే పవిత్ర స్థలం నీ ప్రార్థనా గది. దేవుడు ప్రత్యక్ష గుడారపు నిర్మాణం గురించి చెప్తూ ధూపవేది గురించి మాట్లాడతాడు. ధూపవేది గురించి మాట్లాడుతూ నీవు ధూపవేదికను నిర్మించు, ధూపము వెయ్యి, అక్కడ నేను నిన్ను కలుసుకొందును అంటాడు. ఎక్కడ కలుసుకుంటాడట? నీవు ధూపవేదిక మీద ధూపం వేసినప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడట. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంది. రొట్టె తిన్నప్పుడు కలుసుకుంటానని అనట్లేదు. దీపవృక్షం దగ్గర కాదు, గంగాళం దగ్గర కాదు. ఎక్కడ కలుసుకుంటాడట? ధూపవేదిక మీద నీవు ధూపం వేసినప్పుడు ఆయన నిన్ను కలుసుకుంటాడట. ధూపవేదిక అంటే అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం అన్నమాట. దేవుడు నిన్ను కలిసేటువంటి ఏకైక స్థలం ఏదన్నమాట? ప్రార్థనా గది. అగాధమైనటువంటి బందీగృహంలో పడి ఉన్న ఇర్మియా కూడా దేవునికి మొరపెడతా ఉన్నాడు. నేను మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి అంటున్నాడు. 57వ వచనంలో చూస్తే, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈరోజు మనకి. ఆయన మొరలిడినప్పుడట యెహోవా సన్నిధిని ఆయన అనుభవించాడన్నమాట. భయపడకమి అని నీవు చెప్పితివి. దేవుడు ఏం చెప్పాడట ఆయనకి? భయపడకమి అని చెప్పాడట. 145వ కీర్తన 18వ వచనంలో అంటాడు, దావీదు రాసినటువంటి కీర్తన ఇది. తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వెరీ నియర్. సమీపముగా అంటే మనం ఏమంటాం? ప్రయాణంలో మనం ఎవరో మన ఇంటికి రావాలి, లేకపోతే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళారు, రావాలి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడే. మా అబ్బాయి చాలాసార్లు అంటాడు, ఒరే ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను డాడీ. ఎక్కడంటే కింద సెల్లార్లో ఉన్నాను. ఎక్కడికి వచ్చేసాను చూడండి, ఇంకా సెల్లార్లో ఉన్నాను అంటే సమీపముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎక్కడున్నాడట?
యెహోవా సమీపముగా ఉన్నాడు. నీ హృదయపు లోతుల్లోంచి నీవు నిజముగా ఆయనకు మొర్ర పెడితే ఆయన నీ వద్దకు వచ్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడట? నీ హృదయపు లోతుల్లోంచి నీవు నిజముగా ఆయనకు మొర్ర పెడితే, నిజముగా మొర్ర పెట్టాలి, నీ హృదయంతో మొర్ర పెట్టాలి, నీ పెదవులతో కాదు, నీ హృదయంతో మొర్ర పెడితే ఆయన ఎక్కడ ఉంటాడట? నీ వద్దకు వచ్చే దేవుడు. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తల్లి బిడ్డని ఉయ్యల్లో వేసింది, ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. ఏ పని చేసుకున్నా ఆ బిడ్డ కేర్ అనగానే ఏం చేస్తుంది? ఆ పని వదిలేసి ఇమీడియట్గా, అది ఎలాంటి పని అయినా అది వదిలేసేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. మన దేవుడు కూడా అలాంటి వాడే. నీ హృదయం ఆయనతో అనుసంధానం అయిపోయింది అనుకోండి, నీకు నిజముగా సమీపంగా ఉంటాడు. ఆ తల్లి బిడ్డకి ఎలాగూ సమీపంగా ఉందో అంత సమీపంగా మన దేవుడు మనతో ఉంటాడని ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీ తల్లికి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం ఏమంటాం? పేగు బంధము, రక్త సంబంధము అని చెప్తూ ఉంటాం. కానీ ఆ బంధాన్ని క్రియేట్ చేసిన వాడు ఎవడు? దేవుడు. బిడ్డకు తల్లికి ఆ బంధాన్ని ఎవరు కలుగు చేశారు? మన దేవుడే. కనుక నీ ఇంటిలో నిజముగా మొర్రపెట్టడం ప్రారంభించు. ప్రియులారా, మనం ఆచారయుక్తంగా కానీ మనం మొర్ర పెడతా ఉన్నామా? ఏదో ప్రార్థన చేయాలి కదా, చేద్దామలే అనేటువంటి స్థితిలో ఉంటే, ఈరోజు నుంచి నీ ప్రార్థనలో విధానం మారాలి. నీ ఇంటిలో నిజముగా మొర్ర పెట్టడం ప్రారంభించాలి. మొర వినిపించేటువంటి ఆ స్థలానికి, ఆ ఇంటికి తప్పక దిగి వచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడే చెప్పుకున్నాం, సింహాల బోనులో ఉన్నప్పుడు దానియేలు దగ్గర దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ నెక్స్ట్ అదే స్టోరీలో వేరే నెక్స్ట్కి వెళ్తే ఏముంటుంది? నెబుకద్నెజరు వచ్చి, నీ దేవుడు నిన్ను బ్రతికించాను కదా అంటే, నెబుకద్నెజరు కూడా నమ్ముతున్నాడు దానియేలు తప్పక ఉదయానికి బ్రతికి ఉంటాడు అని నమ్మాడు. ఇతన్ని తీసేసి వాళ్ళని వేసేయండి అనగానే, వాళ్ళ వేస్తున్నప్పుడే వాళ్ళని అందుకుని తినేసినాయి. ఇలా విసిరేటప్పుడు అయ్యే లాక్కుని తినేసాయి. మరి అప్పటిదాకా ఆకలి ఎక్కడ దాచుకున్నాయి? దానియేలు ఏమన్నా కనికట్టు కట్టాడా? నిజముగా మొర్ర పెట్టినటువంటి దానియేలు మొర దేవుడు విన్నాడు. ఈరోజు మనం కూడా నిజముగా ఆయనకు మొర్ర పెడితే, మనమున్న స్థలానికి, మన గృహానికి ఆయన సన్నిధిని మనకు పంపించే దేవుడు. అందుకే ఇర్మియా, నేను మొర్ర పెట్టిన దినమున నీవు నా దగ్గరకు వచ్చితివి అంటున్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు నిజముగా మన దగ్గరకు వస్తాడా అంటే వస్తాడు. నమ్మాలి. ముందే చెప్పాను, నమ్మకము విశ్వాసము ఇర్మియాకు ఉంది, యోసేపుకు ఉంది, దానియేలుకు ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆ మోడల్ అందరికీ ఆ రెండు ఉన్నాయి. ఉదాహరణకి ఆదికాండము 50 అధ్యాయము 24-25 వచనాల్లో చూస్తే, యోసేపు అంటాడు, అన్నలందరూ కూడా ఐగుప్తులో ఈయన రాజుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ తిరిగి ఈయన దగ్గరకు వచ్చారు. కళలు నెరవేరడం కోసం వాళ్ళందరూ ఈయన దగ్గర చేరారు. ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నారు. అందరూ సౌఖ్యంగా ఉన్నటువంటి దినాల్లో యోసేపు అంటున్నాడు, యోసేపు అన్నదమ్ములతో ఐగుప్తు దేశంలో చెప్తున్న మాట, నేను చనిపోవచ్చున్నాను, నా తోడు మీకు దూరం అయిన యుగ సమాప్తి వరకు మీకు తోడుండే దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఏటట? నేను చనిపోవచ్చున్నాను, నా తోడు మీకు దూరం అయిన
యుగ సమాప్తి వరకు మీకు తోడుండే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అంటున్నాడు. చూడండి, ఏ తమ్ముడు అండ కోరుకుని ఐగుప్తు దేశం వచ్చారో ఆ తమ్ముడు ఏమవుతున్నాడు? ఇప్పుడు చనిపోతున్నాడు. యోసేపు చనిపోయే దినాలు వచ్చాయి. గమనించండి, కొన్నిసార్లు కొన్ని ఆధారాల మీద మనం ఆధారపడతాం. ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం? అక్కడ పలానా మా బామ్మర్ది ఉన్నాడులే, అక్కడ మా అక్క ఉందలే, ఇక్కడ మా మామయ్య ఉన్నాడులే. అక్కడికి వెళ్తే కొన్ని అండలు కోరుకుంటూ ఉంటాం మనం. మనకు ఒక అండ కావాలా. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, నాకు మంచి భర్త ఉన్నాడు, లేదా నాకు మంచి భార్య ఉంది, ప్రైజ్ గాడ్. నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, ప్రైజ్ గాడ్. నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకేం కొదువు లేదు, ప్రైజ్ గాడ్. నాకు మంచి వ్యాపారం ఉంది, కొట్టు తెరవడం లేటు, ధనం వర్షంలో వచ్చి పడిపోతుంది, రిలయన్స్ షాపు, డీమార్ట్ లాగా, థ్యాంక్ గాడ్. కొన్నిసార్లు ఏవి మనకు ఆధారాలుగా ఉన్నాయో ఆ ఆధారాలు మనకి దూరం అయిపోతాయి. గమనించండి, మనకు తోడుగా ఉన్నారు అనేవాళ్ళు ఏమవుతారు? మనకు దూరం అయిపోతారు. మనకి ఏవి ఆధారాలు అని అనుకుంటున్నామో ఆ ఆధారాలు మనకి దూరం అయిపోతాయి. భూలోకంలో ఉన్న ఆధారాలన్నీ కదులుచున్నవి అని వ్రాయబడింది బైబిల్లో. ఏంటట? భూలోకములో ఉన్న ఆధారాలన్నీ దూరం అయిపోతాయట, కదిలిపోతాయి. కానీ నీ జీవితంలో కదలని ఒకే ఒక ఆధారం ఉంది, అది నీవు ఆరాధించే దేవుడు. ఏటమ్మా? నీ జీవితంలో కదలని ఒకే ఒక ఆధారం, నీవు ఆరాధించే దేవుడు. ఒక మార్గం పోగొట్టుకుంటే ఆయన 7 మార్గాలు తెరిచిపెడతాడు. మనం పోగొట్టుకున్న దానికన్నా శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే నీ ప్రార్థన ఆయనకు వినిపించాలి. ఏం చేయాలా? నీ ప్రార్థన ఆయనకు వినిపించాలా. ప్రార్థన అంటే అందమైన మాటలతో కవిత్వం చెప్పడం కాదు, కవులు చెప్పేది కాదు. ప్రార్థన అంటే నీ గుండె చప్పుడు దేవుడికి వినిపించడం. ఏంటట? ప్రార్థన అంటే నీ గుండె చప్పుడు దేవుడికి వినిపించడం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ బెగ్గర్ ఉన్నాడంట. అతను ఏం చేసేవాడంటే, అతని పేరు జాన్ అనుకుందాం. రోజు బెగ్గింగ్ చేసుకునేవాడు. బెగ్గింగ్ పని పూర్తి అయిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఆ చర్చికి వెళ్ళిపోయాడట. చర్చికి వెళ్ళి అక్కడ కూర్చుని ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. రోజు జరుగుతూ ఉంది ఈ పని. ఒకరోజు ఆ చర్చి ఫాదర్ గారు, ఒరే బాబు, రోజు 1 గంటకు వస్తున్నాడు, ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఏం అబ్జర్వ్ చేసి వెళ్ళిపోతున్నాడు రోజు 1 గంటకు వచ్చి అని నిఘా పెట్టాడు ఆయన. వెళ్ళి పక్కనే ఉంటే అతను అంటున్నాడట, యేసు నీ జాన్ వచ్చాను అంటున్నాడట. అంతే, యేసు నీ జాన్ వచ్చాను, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఇతనికి అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో పడేశారు ఎవరో. చుట్టుపక్కల కామన్ డార్మెటరీలో అనేక బెడ్స్ ఉంటాయి కదా, ఇతను ఉన్నాడు అక్కడ కూడా. తిన పని ఇదే, 1 గంట అయిందనుకో యేసుక్రీస్తు మాట్లాడుకోవడమే.
2 మాటలు మాట్లాడుకోవడం, మౌనంగా ఉండడం. ఈ సందర్భంలో ఒక ఆయన వచ్చి, ఏమయ్యా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చాలామంది విజిటర్స్ వస్తున్నారు, న్యూట్రిషన్ ఫుడ్, ఫ్రూట్స్ వగేరాలు అన్నీ ఇస్తున్నారు, చక్కగా తింటున్నారు, ఆడికి ఎవడికి రోగం తగ్గినట్టు కనిపించట్లేదు, నువ్వు చూస్తే ఎంత సంతోషంగా ఉన్నావేటి, హుషారుగా ఉన్నావేటి, నీ దగ్గరికి ఎవరు వచ్చినట్లేదు పోయినట్లేదు అని అడిగాడట. నా దగ్గరికి ఎవరు రాకపోవడం ఏంటి, రోజు నా దగ్గరికి నా దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తున్నాడా, ఏం చెప్తున్నాడు అని అడిగాడట. అప్పుడు ఇతను చెప్పాడట, జాన్ నేను వచ్చాను, జాను నేను వచ్చాను అని దేవుడు చెప్తున్నాడట. రోజు నా దేవుడు నన్ను సందర్శిస్తున్నాడు, దేవుడే నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పాడట. నీ గుండె చప్పుడు ఆయన వింటే ఆయన నీతో ఉంటాడు. కనుక నీ ప్రార్థన అంటే నీ గుండె చప్పుడు దేవుడికి వినిపించడం అని మనం గమనించాల్సిన వారం అన్నాం. మనం మరణ పడక మీద ఉన్న ఆ జాన్ని కలవడానికి యేసు వచ్చినట్టుగానే మనం ఏ స్థితిలో ఉన్నా మన గుండె చప్పుడు ఆయనకి మనం వినిపించగలిగితే ఆయన మనతో కూడా ఉంటాడని నేను మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. నేను ఉన్నాను, నువ్వు భయపడకు అని మనతో కూడా ఆయన చెప్తాడు. ఈరోజు భయం కలిగించే అంశాలు నేను కలవరపెడుతున్నాయా? ఏ భయం నీ గుండెల్ని ఏలుబడి చేస్తుంది? పైకి గంభీరంగా కనపడతా ఉంటాం, కానీ మన హృదయంలో ఏముంటాయి? రకరకాల భయాలు మనల్ని ఏలుతూ ఉంటాయి. ఈరోజు ఏ భయం నీ గుండెల్ని ఏలుతుంది? భయపడకు. ప్రైజ్ ది లార్డ్. భయపడకు. నీ జీవితంలో ఎన్ని భయాలు నీకున్నా భయ విముక్తి శిలగా మన దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? భయ విముక్తి శిల, మనకు పెట్టని కోటగా ఆయన ఉన్నాడు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, నేను కూడా నా జీవితంలో ఎన్నో భయాలు అనుభవించాను, వాటిని ఎదుర్కొన్నాను. కానీ నా స్వీయ సాక్ష్యం ఏమిటంటే, భయాలు కారు మేఘాల్లా కనిపించిన అవి వర్షపు జల్లులుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు కూడా మీలో ఎవరు భయంతో ఉన్నా మీ నిరీక్షణ వాటిని వర్షపు జల్లులుగా మారుస్తుంది. నీ గుండెల్ని పిండేసేటువంటి ప్రతి భయం నుంచి ఆయన నీకు విడుదల దయచేస్తాడు. భయం భయంకరమైనది. భయం భయంకరమైనది. భయపడువానికి ఉరి అనేటువంటి వాక్యాన్ని మనం బైబిల్లో చాలాసార్లు చదువుకుంటుంటాం. భయపడువానికి ఉరి. ఉరితాడు ఉత్తప్పుడు మనతోనే ఉంటుంది. మనకి ఏదో మూల పడేస్తాం, ఆ హృదయపు ఆలోచన నెరవేర్చుకోవడానికి దాన్ని బయటికి తీస్తాం. ఆ ఉరితాడు ఎలాంటిదో భయం కూడా అలాంటిది. ఉరితాడు ఏం చేస్తుంది? మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తుంది. నీ గుండెల్లో భయమే నీ ఆరోగ్యాన్ని చంపేస్తుందట. ఏం చేస్తుంది? నీ గుండెల్లో దాచుకున్న భయం ఏదైతే ఉందో అది నీ ఆరోగ్యాన్ని చంపేస్తుంది. అందుకే ఒక సూక్తి చెప్తూ ఉంటారు, చితి చనిపోయిన మనిషిని కాలిస్తే చెంత బ్రతికున్న మనిషిని కాలుస్తుందట. చితి అంటే పాడి.
చనిపోయిన మనిషిని కాల్చడానికి ఉపయోగిస్తారు. చింత, మన హృదయంలో ఉన్నటువంటి ఆ మనోవేదన ఏదైతే ఉందో అది మనిషిని ఏం చేస్తుంది? బ్రతుకున్న మనిషిని నిలువున కాల్చేస్తూ ఉంటుందట. కాబట్టి నిన్ను కృషించిపోయేలా చేసేది నీ భయం అని ఈ దినాన మనం గమనించాలి. దానిని క్రీస్తు నామములో విడుదల పొందుటకు ఆయన ముందు నీ హృదయాన్ని కృమ్మరించాలి, ప్రార్థించాలి. నీ నిజ జీవితంలో దేనికి భయపడకు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ధైర్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చింతించి మూరుడెత్తైనా కొరసైనా చేయలేదని బైబిల్ చెప్తుంది. చింతించి మూరుడెత్తైనా కొరసైనా చేసుకోగలమా? చేయలేం. అంతటి నిస్సహాయులం మనం. కనుక మనం ఏం చేయాలన్నమాట? ఆదరించే దేవుణ్ణి మనం ఆశ్రయించాల. మన దేవుడు మాటల చేత ఓరడించి క్రియల చేత ఆదరించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? మాటల చేత ఓరడించి క్రియల చేత ఆదరించే దేవుడు. యిర్మీయాను ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరించగలడు. గమనించండి, యిర్మీయాను ఆదరించినటువంటి దేవుడు మనల్ని కూడా ఆదరించగలడు. నీవు భూలోకంలో మొరపెడితే నీ తరపున పరలోకపు తండ్రి కుడిపార్శాన ఉన్నటువంటి కుమారుడు వ్యాజ్యమాడతాడట. ఏం చేస్తాడు? నీవిక్కడ భూలోకంలో మొరపెడితే నీ తరపున పరలోకపు తండ్రికి తన కుడిపార్శాన కూర్చున్నటువంటి కుమారుడు వ్యాజ్యమాడతాడట. చూడండి, విలాపవాక్యంలో 3:58 ఆఖరి మాట అదే మనం ఎంచుకున్న వాక్యంలో, ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించివి, నా జీవమును విమోచించితివి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థనాపరుడి పక్షాన కుమారుడే తండ్రితో వ్యాజ్యమాడి మనకు న్యాయం చేస్తాడట. ఈ మాట మీకు అర్థమైందా? మన చదవబడినటువంటి 2వ భాగంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏముంది? నా జీవమును విమోచించేవాడు, నా ప్రాణమైన వ్యాజ్యములను వాదించేదివి. మన తరఫున ఆయన అడ్వకేట్ చేస్తాడట తండ్రితోటి. ఇదే మాట లోకాసువార్త మనం చదవబడినటువంటి వాక్య భాగంలో కూడా ఉంటుంది. గమనించండి, చదవబడిన 2వ భాగంలో 12వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు. అదంతా మీకు తెలుసు, ధనవంతుడు కదా. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, త్రాగుము, తినుము, సంతోషించమని తన హృదయంతో చెప్పుకుంటున్నాడట. అక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును చున్నారా? నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. చాలమ్మా. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? దేవుడు కాదు. మనం దేవుడు అనుకుంటాం. ఈరోజు మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం. మన ప్రాణములను కాపు కాయవాడు ఎవరు? దేవుడు. నిత్యము సాతాను మన ప్రాణమును తీసుకెళ్ళిపోవడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మన ప్రార్థనలు ఏం చేస్తాం? నిత్యము నీ దూతలను నాతో కావలి ఉంచు. ఎందుకు ఉంచాలా?
దూతలు కావాలంటే మనల్ని మనం కాపాడుకోవడం మనకు చేత కాదు కనుక, ఆ శక్తి మనకు లేదు కనుక మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. నీ దూతల్ని కావాలి ఉంచాను. నిత్యము సాతాను ఏం చేస్తూ ఉంటుందట, దేవుని బిడ్డల యొక్క ఆత్మల్ని తీసుకెళ్ళిపోవడానికి కాపు కాస్తూ ఉంటుంది. ఓరి వెర్రివాడా, నీవు సుఖిద్దామని అనుకుంటున్నావు కానీ నీ ఆత్మని తీసుకెళ్ళిపోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? సాతాను దూతలు సిద్ధంగా ఉన్నారు అని చెప్తుంది. నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇలా అడుగుతున్నారు కాబట్టి నువ్వు మారు అని ఇక్కడ చెప్తున్నాడు. అదే మాట ఇక్కడ విలాప వాక్యాల్లో ఈయన అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యాజ్యమాడితివి. ఏం చేశాడు అంటాడు? వ్యాజ్యమాడితివి. ఆయన నిత్యము కూడా మన ప్రాణం కాపాడడం కోసం వ్యాజ్యమాడుతూ ఉంటాడు. మన ప్రాణాన్ని కాపాడడం కోసం ఆయన వ్యాజ్యమాడుతూ ఉంటాడు. సాతాను దూతలు మనల్ని ముట్టకుండా ఉండులాగున కాపాడుతూ ఉంటాడు. తండ్రితో అడ్వకేట్ చేస్తూ ఉంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. వీరిని క్షమిద్దాం, వీరికి కృప చూపిద్దాం అని చెప్పి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థనాపరుడి పక్షాన కుమారుడే తండ్రితో వ్యాజ్యమాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ విలాప వాక్యాల్లో ఈయన ఆ మాటను ఇర్మియా భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆమోస్ గ్రంథంలో ఉంటుంది 3:8, సింహము గర్జించెను, భయపడినవాడు ఎవడు? అంటే సాతాను సింహంలా గర్జిస్తూ ఉంటుంది, శోధనలు కలిగిస్తూ ఉంటుంది. భయపడినవాడు ఎవడైనా ఉంటాడా? ఎవ్వడు ఉండడు. కనుక మన పట్ల ఆయన వ్యాజ్యమాడుతూ ఉంటాడు. నిత్యము నిరంతరము ఆయన మన యొక్క కాపుదల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనసును మార్చడం మన దేవునికి ఒక్క క్షణం. ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు విషయాన్ని మరొకసారి ప్రస్తావించుకుంటే, సింహముల నోళ్ళు ఒక్క క్షణంలోనే ముయించాడా, లేకపోతే ఒక 5-6 రోజులు వాటిని ఉపవాసంలో పెట్టాడా ఈయన వెళ్ళేటప్పటికి? అలాగే ఎక్కడ చదవలేదు మనం. ఒక్క క్షణం చాలు. మన పరిస్థితులు ఎలాంటివైనా ఆయన మార్చగలుగుతాడు. నీ జీవమును మృంగివేసే ఈ అగాధ ఊబి నుండి విడిపించడానికి తండ్రి ఎదుట వ్యాజ్యమాడితివి అంటున్నాడు ఇర్మియా. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు మొరపెడితే ఆయన నిన్ను విమోచిస్తాడు అని మనకు ఇర్మియా భక్తుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 35:10 కూడా ఉంటుంది. దావీదు ఎముకలు చెప్తున్నటువంటి మాట ఇది. దావీదు ఎముకలు చెప్తున్నాయట. ఏమని? యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, మించిన బలముగా గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ఆ ఎముకలన్నీ చెప్పుకుంటున్నాయట. దావీదు తన యొక్క స్వీయ అనుభవాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిన్ను మించిన బలము గల వారి చేతిలో నుంచి మన దేవుడు నన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన విమోచకుడు. నీ సమస్య ఎలాంటిదైనా కావచ్చు, ఎంత బలమైనదైనా కావచ్చు, ఆయన విమోచన దయచేసే దేవుడు. దావీదునే కాదు, ఇర్మియా ప్రవక్తనే కాదు, ఈరోజు మనల్ని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పట్ల ఆయన వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి మీదకి
ఆయన విమోచకుడుగా దిగవచ్చును. ప్రతి బంధకము నుంచి మరి నిన్ను నన్ను మన దేవుడు విడిపించునుగాక. శ్రమలో నుండి విడిపించి సమాధానకరమైనటువంటి దినాలలో మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు కనుక మన గుండె చప్పుడు ఆయనకు వినిపించగలిగేటువంటి ప్రార్థనను మనం చేయగలిగితే ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప సన్నిధిని మనందరము అనుభవించగలుగుతామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పాస్టరయ్య గారికి, సహనముతో వినిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, యిర్మీయా భక్తుని యొక్క స్వీయ జీవితంలోని మాటలు, దానియేలు జీవితంలోని మాటలు, దావీదు భక్తుని జీవితంలోని మాటలు, యోసేపు జీవితంలోని మాటలు, అనేకమైనటువంటి మాటలు నాయన నీ సన్నిధిలో మేము జ్ఞాపకము చేసుకునే ఉన్నాము. మా హృదయమునకు కలిగేటువంటి భయములన్నిటి నుంచి, దుఃఖములన్నిటి నుంచి నాయన విడిపించేవాడవు నీవు కనుక నాయన మా గుండె చప్పుడును నీకు వినిపించగలిగేటువంటి నమ్మకమును, విశ్వాసమును మా హృదయములలో కలిగించి నిరంతరము మేము నీకు ఆయన మరి అనుసంధానమై నీ సారూప్యంలోనికి మార్చబడేటువంటి కృపను మాకు అనుగ్రహించమని నీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.